ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏంటంటే మీకు అభిమానులు 1కి 4 సార్లు 5 సార్లు వస్తే చాలా లాభాలు వస్తాయి. జనరల్ ఆడియన్స్ కూడా 1కి 2 సార్లు సినిమా చూస్తే చాలా లాభాలు వస్తాయి. అలా జరగలేదు. అభిమాని ఒకసారి వచ్చాడా 2 సార్లు వస్తాడు. అభిమాని బాగోలేకపోయినా నచ్చకపోయినా అభిమాని ఏంటంటే పాటల కోసము, ఆయన కొన్ని మూమెంట్స్ కోసము. అట్లా స్టోర్పురం పోలీస్ స్టేషన్ అనుకోండి, అందులో డాన్సులు చాలా బాగుంటాయండి, చాలా బాగుంటాయి డాన్సెస్. కాబట్టి మధ్యాహ్నం పూట వెళ్ళిపోయి కూర్చుని డాన్సులు చూసి లాస్ట్ సాంగ్ అయిపోగానే లేచి వచ్చేయటం లాంటివి అట్లా అభిమానులు కాపాడేసేవాళ్ళు సినిమాని. అందుకే ఆయన ఫ్లాప్ సినిమా రెవెన్యూ ఎప్పుడు ఇతర హీరోల హిట్ సినిమాల రెవెన్యూకి ఈక్వల్ దీనిలో కనిపించేది. అది మంచి మండు వేసవిలో విడుదలైంది. వేట మండు వేసవిలో విడుదలై నాకు ఇవాళకి మార్నింగ్ షోకి మ్యాట్నింగ్ టికెట్స్ దొరకలేదు. ఫస్ట్ షోకి వెళ్ళాం మేము. ఫస్ట్ షోకి వెళ్ళి చూసిన జ్ఞాపకాలు ఇంకా గుర్తు వస్తున్నాయి. మీకు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ షో చూసాము, సినిమా మళ్ళీ వచ్చే సినిమాలు అంటే కాదు, విషాదభరితమైన సినిమా. ఆ ప్రతీకారం బాగుంటుంది. ఆయన వచ్చి వీళ్ళ మీద ఒకరి తర్వాత ఒకరి మీద తీర్చుకునే ప్రతీకారం చాలా బాగుంటుంది. ఆ డ్రామా చాలా బాగుంటుంది. రంగనాథ్ గారు ఈయనని ఫైండ్ అవుట్ చేయడము, మోహన్ శర్మ, రంగనాథ్, మన నూతన్ ప్రసాద్ గారు, ముగ్గురిని 1 by 1. నూతన్ ప్రసాద్ గారికి ఆయన మొత్తం నాణ్యాలు ఇచ్చి తినమంటాడు. అవన్నీ చాలా బాగుంటుంది. మళ్ళీ బంధువులు ఎవరో వచ్చి, వాళ్ళు అసలు రాగానే బంధువులు ఎవరైనా ఊరి నుంచి వచ్చి బెంగళూరు నుంచి వచ్చారు బంధువులు, ఏ సినిమాకి వెళ్ళాలి, చిరంజీవి సినిమా ఏదో ఆడుతుందని చూసేవారు. చిరంజీవి గారి సినిమా అది హిట్టా ఫ్లాపా యావరేజ్ ఈ డిస్కషన్ ఉండేది కదా. చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాలి. అట్లా మళ్ళీ వెళ్ళి వేట సినిమా మళ్ళా చూసినటువంటి గుర్తు నాకు ఇప్పటికీ ఉంది. అలా తలకోన ఫారెస్ట్ లో తీసినటువంటి ఆ నిధిని సాధించడానికి వెళ్తాడు ఆయన. జగ్గయ్య గారు ఎక్కడ దాచిపెట్టాను నిధి అని చెప్పిన తర్వాత ఈయన వెళ్తాడు. యాక్షన్ ఎపిసోడ్ ఒకటి విజయన్ మాస్టర్ కంపోజ్ చేశారు యాక్షన్ కొరియోగ్రఫీ. వాళ్ళు నరమాంస భక్షకులు వాళ్ళు రావటం అది చాలా బాగుంటుంది. చాలా బాగా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసిన సినిమా. ఇది ఫ్లాప్ అన్నమాట. ఫ్లాప్లు అయినప్పటికీ కూడా చిరంజీవి గారి సినిమాలు ఏంటంటే ప్రేక్షకుల ఆదరాభిమానాల్ని పొందడం, ఇవాళకి మనం వాటి గురించి మాట్లాడుకోవటం, అది ఆయన సినిమాల్లో ఉండే ప్రత్యేకత. అంటే అప్పుడు థియేటర్ లో ఇదైపోవచ్చు, సినిమా టీవీలోకి వచ్చాక ఇవి మళ్ళీ వేరే. అది ఆ టైం ఏంటంటేనండి, వెరీ గుడ్ క్వశ్చన్ మీరు వేసింది. ఎందుకంటే అప్పుడు మీతో మాట్లాడేంత వరకు అంటే సినిమా నడుస్తుంది కానీ అది అప్పుడు ఫ్లాప్ అన్న విషయం తెలియదు. కానీ టీవీలో చూసినప్పుడు అరే ఎంత బాగుంది, ఎంత అద్భుతం ఇది, అరే చిరంజీవి గారి యాక్టింగ్ ఏంటి, సుహాసిని గారి క్యారెక్టర్ ఏంటి, ముచ్చర్లన్న కావచ్చు, సుధాకర్ గారు కావచ్చు, చంద్రమోహన్ గారు, అరే ఒక్కొక్కరు ఇంత బాగా జీవించారు. మీరు చెప్పినట్టు ఫ్లాప్ సినిమా అంటే ఎలా గుర్తుండిపోతాయంటే, గణపతి వెళ్ళి మా ఇద్దరికి కాఫీ నాకు 555 సిగరెట్ పెట్టే డబ్బులు ఇవ్వడు అంటాడు. ఇస్తాను తర్వాత ఎలా ఇస్తారండి, ఎలా ఇస్తారు, ఇప్పటికే మనం వాడికి ఎంత బాకీ ఉన్నావో తెలుసా, కిందికి వెళ్తే వాడు కొట్టేలాగున్నాడు అంటే, ఇప్పుడు నిన్ను ఎవడు అడిగాడు ఇక్కడ కాఫీ, ఎవడు తెమ్మన్నాడు 555 సిగరెట్ ప్యాకెట్, అది ఎలా ఉంటుంది. తర్వాత ఖాళీగా కూర్చుని ఉంటుంది స్టెనో, ఆవిడ సుహాసిని ముచ్చలరెడ్డి గారు వస్తుంటే నువ్వు కొట్టమ్మా అంటాడు, టైప్ చేసే యాక్ట్ చేయమని. చిరంజీవి గారి టైమింగ్ ఉంటుంది మీకు, అద్భుతమైన టైమింగ్. టీవీలో ఇంత అద్భుతంగా ఎక్కినప్పుడు అప్పుడు ఎందుకు ఎక్కలేదా అని అనిపించింది. ఎందుకు అంటే ఏం చెప్తారు? వాస్తవానికి ఏంటంటే ఇది నేను మల్లాది వెంకటకృష్ణమూర్తి గారితో మాట్లాడాను. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు మన బుక్ ఫెస్టివల్లో మొన్న డిసెంబర్లో మన స్టాల్కి వచ్చారు. వచ్చేప్పుడు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు నేను అడిగా, నాకు తెలుసు క్లైమాక్స్, నవల క్లైమాక్స్ తెలుసు, అడిగి నవల క్లైమాక్స్ ఇలా అనుకున్నారు కదా, నవలలో ఉన్న క్లైమాక్స్ సినిమాలో క్లైమాక్స్ చెయ్యాలి కదా, ఎందుకు చేయలేకపోయారు అంటే, ఆ చెంటబ్బాయి ఎవరైతే ఉన్నారో అది కమల్ హాసన్ గారు చెయ్యాలి. ఒకరోజు కమల్ హాసన్ గారు అప్పట్లో ఒకరోజు షూటింగ్ 1 lakh అడిగారంట. ఇట్లా ఒక క్యామియో క్యారెక్టర్ కదా, చిరంజీవి మీరు చిరంజీవి మీరు మన ఇది కథ కాదులో ఒకే ఒక సీన్ చేశారు, ఇందులో అసలు క్లైమాక్స్ మీ ఇద్దరి మీదే ఉంటుంది కాబట్టి చేయండి అంటే, కమల్ హాసన్ గారు కథ అంతా విని ఒప్పుకున్నారంట, చేస్తానన్నారంట ఆ పాత్ర. మీ ఇవాళకే అండి నాకు చెంటబ్బాయి నవలలో క్లైమాక్స్ చాలా ఇష్టం. రియల్ నవలలో ఎందుకంటే అది చదువుతూ తెలియకుండా ఏడుస్తాం. అంటే ఈయన యాజ్ ఏ డిటెక్టివ్ గా తనని కనుక్కొని ఫైండ్ అవుట్ చేస్తాడు. చెంటబ్బాయి డిటెక్టివ్ వేరు, చెంటబ్బాయి వేరు, ఈ రెండు వేరు. నవలలో డిటెక్టివ్ పేరు ఏకదంతం. నవల మొత్తం ఏకదంతమే హీరో, చెంటబ్బాయిని వెతకడమే నవల, చెంటబ్బాయిని కనిపెడతాడు.
కనిపెట్టిన తర్వాత చంటబ్బాయిని తీసుకుని వచ్చి తండ్రి ముందు ఇతనే మీ కొడుకొని నించోబెట్టడానికి లేదు, అతనికి 4 రోజులు అతను ఉరి తీసేస్తున్నారు. ఓకే, కాబట్టి నేను దొరకలేదని చెప్పండి, నన్ను కనిపెట్టలేదని చెప్పండి అని చెప్తాడు అతను ఎందుకు ఉరి తీయబడుతున్నాడో అదో విషాదభరితమైనటువంటి కథ. అతను లెటర్ రాసుంటాడు ఫాదర్ కి. ఈ లెటరు నన్ను ఉరి తీసేసిన తర్వాత చాలా కాలం తర్వాత ఈ లెటరు వీలైతే మా నాన్నకి ఇవ్వండి, అసలు నేను దొరకలేదని చెప్పండి, కానీ ఆయన ఇంకా ప్రయత్నిస్తే ఈ లెటర్ ఇవ్వండి అంటే ఆ లెటరు చదువుతాడు ఏకదంతం. ఆ లెటర్ చదువుతున్న పాఠకులుగా మనం కూడా ఏడుస్తాం, అంత గొప్పగా రాశారు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు. ఆయన అడిగా, సరే ఇది రాయడానికి ఎంత టైం పట్టిందంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన ఒక రోజంతా రాసి నచ్చక మరుసటి రోజు మళ్ళీ రాశారంట. చాలా అద్భుతంగా రాశారు. అలా కమల్ హాసన్ గారు ఒప్పుకున్న తర్వాత ఎందుకో కమల్ హాసన్ గారు వచ్చి చేస్తే కంప్లీట్ అప్పటిదాకా ఉన్న సినిమాని కమల్ హాసన్ గారు డామినేట్ చేసేస్తారు ఆయన పెర్ఫార్మెన్స్ తో. అది ఎక్కడ ఒక డిస్కషన్ వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు చిరంజీవి గారి పాత్రనే సినిమాలో పాండురంగారావు, జేమ్స్ పాండురంగారావు చంటబ్బాయిని చెప్పడానికి, అది మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఎంత గొప్పగా చెప్పారంటే చిరంజీవి గారి క్లైమాక్స్ లో కూడా మేము క్లైమాక్స్ మార్చేసినా చిరంజీవి గారు అద్భుతంగా చేశారు. క్లైమాక్స్ లో ఆయన తనలో తాను అంతర్మథనం చెంది ఇప్పుడు నన్ను నేను వెళ్ళి నేనే మీ కొడుకునని చెప్పాలాయనకి, చెప్పాలా వద్దా అంటే అది ఎట్లా ఉంటుందంటే ఇంతకాలం చిన్నప్పటి నుంచి తండ్రి ఎవరో తెలియకుండా పడినటువంటి ఒక వేదన ఉంటుంది. అంటే తన తల్లి కోసము తన తల్లి అంత్యక్రియలకు సంబంధించి అది చాలా హృదయ విదారకంగా ఉంటాయి సన్నివేశాలు, ఆ పిక్చర్స్ అవన్నీ పడ్డము, షార్ట్స్ పడతాయి చాలా. అసలు ఆయన పెట్టే కండిషన్స్, ఇప్పుడు ఇన్ని బాధలు మర్చిపోయి ఇప్పుడు నా తండ్రి అని అంటే అలా కాదు, ఆస్తి మొత్తం రాసి ఇచ్చేసి నన్ను యాక్సెప్ట్ చేస్తే ఎంత అద్భుతంగా. సీరియస్లీ జంధ్యాల గారు, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, భీమవరం బుచ్చిరెడ్డి గారిని జ్యోతి ఆర్ట్ పిక్చర్స్ ఆయన తీసిన సినిమా. చక్రవర్తి గారి పాటలు చాలా గొప్పగా ఉంటాయండి ఈ సినిమాలో, చంటబ్బాయిలో. అట్లాగే చిరంజీవి గారు వేసినటువంటి గెటప్స్, వాటి గురించి గణాచారి గాని, మిస్ మేరీ గాని, చార్లీ చాప్లిన్ గాని, 1 కాదు 2 కాదు, హరిదాసు గాని అద్వితీయమైన క్యారెక్టర్స్. దీంట్లో 15 క్యారెక్టర్స్ లేదు 5-6 గణాచారి, మిస్ మేరీ, హరిదాసు, తర్వాత చార్లీ చాప్లిన్, 4 గెటప్స్ వేశారు. చేశారు. ఇంకా ఆయన పంధాకి భిన్నంగా వెళ్ళారు. సినిమాలన్నీ కిరాతకుడు టీవీలో చూసినప్పుడు హిట్టే. వేట ఈ హిట్ ఎందుకంటే చాలా ఫిక్షనెటిక్ గా ఉంటది. వాళ్ళు జైలు గోడల్ని తవ్వుకుంటూ వెళ్ళడం అనేది, పాపం జగ్గయ్య గారి చనిపోవడము, దాంట్లో ఈయన దూరడము, సముద్రంలోకి వెళ్ళడము, పడవలో వాళ్ళు కనిపించడం, ఎక్కడున్నాను అంటూ ఆయన అమాయకంగా ఇన్ని సంవత్సరాల తర్వాత నేను వెలుగును చూస్తున్నానన్న ఆ ఫీల్ అనేది. అంటే ట్రావెల్లో సినిమా బాగుంటుంది. ఆ తర్వాత పెద్ద ఫ్లాఫ్ ఇది అని అన్నప్పుడు ఇదేంటి టీవీలో ఇంత అద్భుతంగా మనం కదలకుండా చూసాం కదా, ఇట్లా ఫ్లాఫ్ అయిందా అనేసి. మీరు చూసినటువంటి టైము టీవీలో మీరు చూడటం, టీవీలో వస్తున్నప్పుడు ఏదో ఛానల్లో కదా, ఆ తర్వాత యూట్యూబ్ వచ్చింది, మనకి ఇష్టం వచ్చిన సినిమా ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకొని చూసే వెసులుబాటు మనకు వచ్చింది. అదే టైం నేను చెప్పేది 86, 87, 88, 89 ఇదేంటంటే వీడియో క్యాసెట్లు విచ్చలవిడిగా రాజ్యం వెళ్ళినటువంటి సమయం ఇది. ఓకే, మీకు వీడియో పార్లర్లు, క్యాసెట్ పార్లర్లు ఉంటాయి కదా, పార్లర్లో వాడు పైన ఇప్పుడు ఇంత హాల్ ఉందండి, ఇంత హాల్ వాడికి ఉందనుకోండి, ఇటు ఒక 10 ఇనప కుర్చీలు, ఇటు ఒక 10 ఇనప కుర్చీలు వేసి ఎదురుగుండా కలర్ టీవీ VCR పెట్టి సినిమా వేసేవాడు మధ్యాహ్నం పూట టికెట్ పెట్టి. అక్కడ అంటే 10 రూపాయలు ఉంటే ఇక్కడ 5 రూపాయల కల్లా 2 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు అంతే పెట్టి సినిమా వేసేసేవాడు. థియేటర్కి వెళ్ళేవాళ్ళు ఎవరు. తర్వాత వీటి మీద రైట్ జరగడం, ఇట్లా ఇది చట్ట విరుద్ధం అని చెప్పడం ఇదంతా. ఇది చట్ట విరుద్ధం కదా, ఇప్పుడు వీడియో క్యాసెట్ రాకపోయినా థియేటర్లో పెట్టి కెమెరా పెట్టి తీసేసేవారు సినిమా, అది అద్దెలకు తిప్పుతుండేవాళ్ళు. అలా చాలా మంది ఇళ్లలోనే వీడియో క్యాసెట్లు, మనం ఇవాళ పైరసీ గురించి చాలా పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నాం కానీ అప్పుడే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండేది, ఇలా జరిగేవి. ఆ సినిమాలు ఆ థియేటర్లలో 100 రోజులు ఆడకపోయినా కూడా ప్రేక్షకులందరూ చూసేసినటువంటి సినిమాలు అన్నమాట ఇవి లెక్క. అంటే మొత్తానికి అయితే ప్రొడ్యూసర్ ని గట్టెక్కిచ్చారు అంతే. మరి ఈ లాభాల పడకపోయినా ఈ సినిమాలో ఒక చిరంజీవి గారితో చేస్తే మనం పెట్టింది మనకు వచ్చేస్తుంది అన్న అది. అంటే అప్పుడు లేదండి రిపీట్ రన్స్ ఉండేవి మీకు. అప్పుడు ఏంటంటే రిపీట్ రన్ ఏంటంటే ఒక 19 రోజులు 20 రోజులు 3 వారాలు ఆడింది అనుకుందాం సినిమా. ఆడింది ఫ్లాప్, మళ్ళీ రిపీటెడ్గా ఆడియన్స్ రావట్లా, తీసేసేవాళ్ళు సినిమా. తీసేసి సంవత్సరం తర్వాత వేసేవాళ్ళు మళ్ళీ సినిమా. వేస్తే 1 వారం 10 రోజులు ఆడేది సినిమా. అది మీకు రెవెన్యూ, మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ నుంచి మీకు అది ఆ రెవెన్యూ ఉండేది. ఓవర్ఫ్లోస్ అంటారు. ఆ ఓవర్ఫ్లోస్ మళ్ళీ ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్ చెప్పేవాడు అనమాట, ఎంత ఓవర్ఫ్లోస్ వచ్చినాయి సార్, డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుకుని ప్రొడ్యూసర్కి ఇంత అని చెప్పి ఇస్తూ ఒక
సత్సంప్రదాయం, ఒక ఆరోగ్యకరమైన సత్సంప్రదాయం ఉండేది. దాంతో నష్టాల బాట పట్టడం అనేది తక్కువ అన్నమాట. నష్టం వచ్చేసింది అన్నది, లేకపోతే అసలు టోటల్గా పోయింది అన్నది తక్కువ. ఓకే, అంటే ఓన్లీ చిరంజీవి గారికైనా అప్పుడు ఆ జనరేషన్ లో ఏ హీరోకైనా ఇది అప్లికబుల్ అయ్యేదా? ఏ హీరోకైనా రిపీట్ రన్స్ అన్ని ఉండేవి, కానీ చిరంజీవి గారిది ఎవరు ఊహించినటువంటి రన్ వచ్చేవి. ఓకే, మీరు ఇప్పుడు శివరాత్రి వచ్చిందండి, లేకపోతే వైకుంఠ ఏకాదశి శివరాత్రి అప్పుడు నైట్ షోస్ వేసేవాళ్ళు. 12 గంటల తర్వాత 2 ఆటలు వేసేవాళ్ళు. 2 ఆటల్లో మెజారిటీ మీకు పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, రేరెస్ట్ సినిమాలు వేసేవాళ్ళు. అవును, లేకపోతే చిరంజీవి గారి సినిమా అయ్యేది. ఓకే, ఈ రెండే ఉండేవి. ఏది చూస్ చేసుకునేది, ఈ 2 సినిమాలు ఏదో చూస్ చేసుకునేవాళ్ళు. ఒక షో అది వేసి ఒక షో చిరంజీవి గారు వేసేవాళ్ళు. లేదా ఆ టైంకి వైకుంఠ ఏకాదశి లేదా శివరాత్రి సమయంలో చిరంజీవి గారి సినిమా ఆడుతోంది అనుకుందాం, 4 గంటలు చిరంజీవి గారి సినిమా, నైట్ 2 గంటలు కూడా సినిమా కంటిన్యూ చేసేవాళ్ళు. ఓకే, ఈ 4 గంటలకు వచ్చిన జనం కంటే ఆ రాత్రి 2 గంటలకు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. నిద్రపోవద్దన్నారు, దానికి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. మొత్తానికి మరొకసారి 80s లో కళ తీసుకెళ్ళి ఆ సినిమాలో కళ్ళ ముందు మన ప్రేక్షకులకి ఇద్దరికి